హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెసికా కళ్యాణ్పూడి. ఈరోజు సొంటి కోడితో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. వంట రాని వాళ్ళు బిగినర్స్ కూడా చాలా ఈజీగా చూసి నేర్చుకోవచ్చండి. కానీ కర్రీ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. నాకు ఈ సొంటి కోడి చికెన్ అంటే చాలా ఇష్టమండి. నేను మామూలు చికెన్ కన్నా బాయిలర్ కోడి కన్నా ఇదే ఎక్కువ తెప్పిస్తూ ఉంటానన్నమాట. అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత దాల్చిన చెక్క, లవంగి మొగ్గ వేసి ఆనియన్స్ వేసి బాగా వేగనిచ్చాను. సొంటి కోడి దగ్గర 2 కేజీల దగ్గర తీసుకున్నానండి. కోడి నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకొని అది కూడా వేసేసాను. బాగా వేగనిచ్చానండి. మీరు అనుకోవచ్చు ఇంతకుముందు చికెన్ కర్రీ వీడియో పెట్టారు కదా అని చెప్పేసి, అది లాంగ్ ప్రాసెస్ అండి. వేరే విధంగా చెప్పాను. అలా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే ఇది ఏంటంటే సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా టేస్టీగా. ఈ విధంగా చేశానండి. ఒకసారి ఎవరికైనా తెలియనట్లయితే నేర్చుకుంటారని చెప్పేసి చేశాను. స్టార్టింగ్లో నాకు కూడా ఏం వండడం వచ్చేది కాదు. ఇప్పుడు ఆటోమేటిక్గా అన్నీ నేర్చుకున్నాను అనమాట. అయితే చికెన్ బాగా వేగనిచ్చి మధ్యలో టమాటీలు వేయాలి. ఈలోపు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టమాటీ వేసిన తర్వాత కారం సరిపడినంత వేసాను, పసుపు సరిపడినంత వేసాను, సాల్ట్ కూడా వేసుకోవాలండి సరిపడినంత. తర్వాత చికెన్ మసాలా కూడా వేసానండి. ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ వేసాను. వేసిన తర్వాత ఏం చేయాలంటే అది కలిపేయవద్దు, అలాగే మధ్యలో ఉంచి చికెన్ ఆ టమాటీల మీద ఇలాగా కప్పేసినట్లు వేసేయండి. అగోండి అలా వేసేయండి. వేసేసి మూత పెట్టేసి ఒక కొంచెంసేపు ఉంచండి. ఉంచితే అది బాగా టమాటీ అది మగ్గిపోద్ది. మిక్సీ వేసి ప్రాసెస్ అంతా ఏం అక్కర్లేదు. చూడండి కలుపుతాను. టమాటీ అంతా బాగా మగ్గిపోద్ది. మగ్గిపోయి మంచిగా కలర్ అనేది వస్తుంది అన్నమాట. బాగా వేగనీయండి. ఎంత కలిపినా కూడా ఈ ముక్క అయితే మెత్తగా అయిపోదండి. బాయిలర్ కూడా ఏటవుతుందంటే కలిపిస్తే అది ముక్క మెత్తగా అయిపోయి చిన్న చిన్న పీసెస్లో అయిపోద్ది. సొంటియం కూడా ఏంటంటే మనం కలిపినా కూడా ముక్క ఏం పాడవదు, విరిగిపోవడం, మెత్తగా అయిపోవడం అలాగేం ఉండదండి. అటు ఇటు కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేయండి. మూత పెట్టేసి కొంచెం పోయిన తర్వాత మళ్ళీ మూత తీసి బాగా కలపండి. కలిపిన తర్వాత మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకోండి. ఎందుకంటే ఈ కోడి మాంసం ఉడకడానికి టైం పడుతుంది. చాలామంది కుక్కర్లో పెట్టుకుంటారు. మీ ఇష్టం, అలాగైనా చేసుకోవచ్చు. నేను ఎక్కువ సాధారణంగా ఏది కుక్కర్లో పెట్టనండి. అయితే నేను ఇలా నార్మల్గానే వండుతాను. మీకు అవైలబుల్ అయితే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. నేను వాటర్ వేసానండి. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసాను, బాగా ఉడకనిచ్చాను. ఇది వేడి చేయకుండా ఉండాలంటే ఏం చేస్తారంటే చిన్నది సగం ఉడికిన తర్వాత చిన్న చింతపండు తీసుకొని పులుపు తీసి చిన్న పులుపు వేయండి. అలా పులుపు వేయడం వల్ల వేడి చేయదండి. తర్వాత కొత్తిమీర వేసుకొని బాగా ఉడకనిచ్చి ముక్క ఉడికిందో లేదో చూసుకొని కట్టేయండి. కర్రీ రెడీ అయిపోయింది.